సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కాలనీ వాసులు తమ కాలనీలో సాగుతున్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. కాలనీ వాసులు ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్, నీటి సమస్యలను ప్రస్తావించారు. సరైన రోడ్లు లేకపోవడం వల్ల వర్షాకాలంలో మట్టి, బురద గుంతలు, రాకపోకలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సమీప జనప్రియ అపార్ట్మెంట్ నుండి కాలనీలోకి డ్రైనేజ్ నీరు వస్తుండటంతో చెడు వాసన, దోమల ఉత్పత్తి, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కాలనీ నాయకులు మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలి. బయట అపార్ట్మెంట్స్ నుండి డ్రైనేజ్ నీరు వదిలే సమస్యను ఆపాలి. ఇది ప్రాథమిక హక్కు. ఆలస్యం అసహ్యం అని హెచ్చరించారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత కోసం శాశ్వత పరిష్కారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే నో రోడ్స్ నో ఓట్స్ అంటూ సంక్షిప్త హెచ్చరిక జారీ చేశారు. నిరసనలో ఆర్టీసీ సువర్ణ వ్యాలీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ల కోసం రోడ్ల కోసం రోడ్ల కోసం రోడ్ల కోసం కావాలి 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 పోవాలి 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 రోడ్ల కోసం రోడ్ల కోసం రోడ్ల కోసం we want justice we want justice we want justice పోరాడుతున్నారు. మాది సువర్ణ వ్యాలీ ఆర్టీసీ కాలనీ అమీన్పూర్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. గత 15 సంవత్సరాల నుంచి మాకు ఇంతవరకు సీసీ రోడ్లు లేవు. మా కాలనీలో ఎంతోమంది రాజకీయాలు మాకు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఎలక్షన్ల ముందు హామీలు, ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు. సో ఇలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము మోసపోతూనే ఉన్నాము. ఇక మోసపోవడం మా వల్ల కాదు. సో ఎన్నోసార్లు ఎన్నో శిలాఫలకాలు, ఎన్నో కొబ్బరికాయలు కొట్టినా కానీ మా కాలనీకి మాత్రం ఓన్లీ మాటలు తప్ప చేతలు లేవు. ఇంతవరకు చేతలు మాత్రం లేవు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మేము మీకు చూపించగలుగుతాము. ఎన్నో శిలాఫలకాలు, కొన్ని వందల వేల కొబ్బరికాయలు కట్టారు కానీ ఓన్లీ మాటలు మాత్రమే, చేతలు మాత్రం లేదు. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ సీసీ రోడ్స్. ప్రతి చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్, ఫార్మసీ వాళ్ళు, ఎంప్లాయీస్ అందరూ ట్యాక్స్ పేయర్స్. ఒక్కొక్కరు అప్రాక్సిమేట్గా మేము కౌంట్ చేస్తే 60,000 crores 60 crores మేము పే చేస్తున్నాం పర్ యానం. కానీ మాకు ఇంతవరకు బేసిక్ కమ్యూనిటీస్ లేవు. మట్టి రోడ్లో ముదుగుతున్నాం, మురికి కాలువల మధ్య బతుకుతున్నాం. చాలా యాక్సిడెంట్లు ఈ రోడ్లో, ఈ పక్కనున్న పార్క్ రోడ్లో ఒక గర్భిణీ మహిళ వెళ్తే డెలివరీ అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. అలా ఉన్నాయి మా పరిస్థితి రోడ్లు. గత ప్రభుత్వంలో మాకు హామీ ఇచ్చిన మాట నిజమే. ఆ హామీని పట్టుకొని మేము ఎంతోమంది పార్టీల చుట్టూ తిరగడం జరిగింది, పార్టీ జెండాలు కప్పుకోవడం జరిగింది. కానీ మాకు మాత్రం మాటలు మాత్రమే, హామీలు నెరవేరలేదు. కలిసాము అన్నిసార్లు. ఆర్టీసీ కాలనీ, నా పేరు శ్రీనివాసరాజు. నేను ఈ కాలనీకి 2007లో వచ్చాను. అప్పుడు వచ్చిన కాడి నుంచి ఇప్పటికి మ్యాక్సిమం అంటే ఒక 2 రోడ్లు బండి తప్ప కానీ ఏ రోడ్లు వేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎవరైతే రాజకీయంగా ముందుకు వస్తున్నారో వాళ్ళకి రూలింగ్గా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా వచ్చినా సరే ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం అని చెప్పి శిలాపలకాలు వేసుకుంటున్నారు తప్ప రోడ్లు అయితే వేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీకు ఈ కాలనీకి నేను 20 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పిన వాళ్ళు కూడా ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం ఏ రోడ్డు అవ్వట్లేదు. ఈ 2007 ఎలా ఉందో ఆల్మోస్ట్ ఇప్పటికీ 10% గ్రోత్ తప్ప అంత మించలేదు. పక్కన ఉన్న శిల్పా కాలనీ కానీ, వెదిరి కానీ, రీసెంట్గా శిల్ప కానీ అసలు ప్రతి రోడ్డు సీసీ రోడ్డు, చివరికి కార్నర్ కూడా సీసీ రోడ్లు వేస్తున్నారు. మరి మా కాలనీలో ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం. అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దగ్గర కన్నా మా ఈ కాలనీలో 2000 కుటుంబాల పైనే ఉన్నాయి. ఇంతమంది కలిసి ఇన్ని లక్షలు ప్రాపర్టీకి ట్యాక్స్ కడుతున్నాం. అయినా సరే మాకు ఒక రోడ్లు కానీ ప్రాపర్టీ లేదు. కనీసం రోడ్లన్నా చేస్తుంటే తర్వాత ఇంకో స్టెప్ బై స్టెప్ వెళ్దామంటే ఆ రోడ్లు కూడా వేయడానికి అవ్వట్లేదు. రోడ్లు వేయకపోవడం పోగా అక్కడ శిలాపలకం పెట్టుకుని అక్కడ 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు అని చెప్పేసి ఎవరన్నా ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇల్లు కట్టకుండానే గృహప్రవేశం చేసినట్టు శిలాపలకం వేశారు తప్ప రోడ్డు వేయలేదు. అది అలాగే ఉంది. ఇప్పటికి దగ్గర జనవరిలో వేశారు. ఆల్మోస్ట్ సెప్టెంబర్ వచ్చింది. ఇప్పుడు వచ్చి ఏ డెవలప్మెంట్ లేదు. ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అంటున్నారు తప్ప వాళ్ళని కలమన్నా వీళ్ళు కలమని కలుస్తున్నారు తప్ప ఎవరైనా ఇదిగో చేస్తున్నారు తప్ప ఇన్ని సంవత్సరాల నుంచి చేసింది మ్యాక్సిమం అంటే ఒక 2-3 రోడ్లు వేశారు తప్ప ఇన్ని రోడ్ల మీద ఏ రోడ్డు వేయలేదు. కలిసాము, కమిషనర్ కలిసాము, మా మాజీ కౌన్సిలర్ గారిని కలిసాము, మా ఎమ్మెల్యే గారిని కలిసాము, పాంటంగారెడ్డి గారిని కలిసాము, అందరం కలిసాము. కమిషనర్ గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చాము. ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది. చేస్తాం అంటున్నారు. రోజులు గడుస్తున్నప్పుడు ఏమీ చేయట్లేదు. ఇదైనా దృష్టిలో పెట్టుకుని మాకు రోడ్లనే వేస్తారండి. మొన్న రీసెంట్గా వచ్చిన వర్షానికి మాకు శిల్పా కాలనీలో రోడ్లు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి మొత్తం ఆర్టీసీ కాలనీ మునిగిపోతుంది. రీసెంట్గా జనప్రియ వాళ్ళు కూడా గోడ కట్టారు కానీ ఆ గోడలోంచి కూడా వాటర్ కావాలని వదిలేస్తున్నారు. ఈ 2 వైపు నుంచి వచ్చి కాలనీ అంతా, మా ఆర్టీసీ కాలనీ అంతా మునిగిపోతుంది. ఆ వీడియో కూడా ఉన్నాయి, మీకు అన్ని టీవీకి ఇస్తాం మేము.